హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల మహిళలకి సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పారు. వీళ్ళ కోసము ప్రత్యేకంగా మరొక కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన వివరాల్ని మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా ఆ యొక్క పథకం పేరు ఏంటి? దాని ద్వారా డ్వాక్రా మహిళలకు ఏమేమి లబ్ధి చేకూరుతుంది? ఎవరు అర్హులు అవుతారు? ఎలా అప్లికేషన్స్ పెట్టుకోవాలి? కావాల్సినటువంటి పత్రాలు ఏంటి? ఇలాగా అన్ని వివరాల గురించి సింపుల్‌గా మీకు వీడియోలో చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకు డౌట్స్ ఉన్నా సరే కమెంట్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే డ్వాక్రా సంఘాల మహిళల కోసం ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మరో కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఇక లేటెస్ట్‌గా మనకొచ్చినటువంటి అప్డేట్‌నైతే మీరు స్క్రీన్ మీద ఒకసారి చూడొచ్చండి. డ్వాక్రా సంఘాల సభ్యులకు 10,00,000 రూపాయల చొప్పున జీవిత బీమా అని మీరు టైటిల్ కూడా చూస్తూ ఉన్నారు. ఓకేనా? సో, కొంచెం బ్రీఫ్‌గా దీని గురించి డిస్కస్ చేసుకుందాము. బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి అప్పులకు 2,00,000 వరకు రుణ బీమా అనేది కూడా అందజేయబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. పారదర్శకంగా అమలు చేసే దిశగా ప్రభుత్వం ఆదేశాలను అధికారులకు జారీ చేయడం అయితే జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా స్వయం సహాయక సంఘాలు, డ్వాక్రా సంఘాల సభ్యులకు 10,00,000 రూపాయల చొప్పున జీవిత బీమా పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలను చేపడుతోంది. ఇందుకు సంబంధించి తాజాగా జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ మేరకు అమలు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అధికారిక యంత్రాంగం క్షేత్రస్థాయిలో చర్యలు మొదలుపెట్టింది. సంఘాల్లోని సభ్యుల నుంచి వివరాలను సేకరించి వారి బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసినటువంటి బీమా మొత్తాన్ని చెల్లించే జాగ్రత్తలైతే తీసుకుంటున్నారన్నమాట. ఓకేనా? సో, అయితే ఆ ప్రకారము డ్వాక్రా సంఘాల సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ సభ్యురాలు ఏ కారణంతోనైనా మరణిస్తే 10,00,000 బీమా సహాయం అనేది అందిస్తారు. ఆ సభ్యురాలు తీసుకుంటున్నటువంటి బ్యాంకు అప్పు 2,00,000 వరకు రుణం బీమా అయితే కల్పిస్తారన్నమాట. జాప్యం లేకుండా దరఖాస్తుల ప్రక్రియను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వము తాజాగా దిశానిర్దేశాలు కూడా చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వము ప్రవేశపెట్టిన ప్రత్యేక బీమా పథకాలు వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఆర్థికంగా ఎదుర్కొంటున్నటువంటి లక్ష్యంగా ఈ యొక్క పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ పథకాల అమలును వేగవంతం చేసింది. సాధారణంగా మహిళా సంఘాల్లో సభ్యురాలుగా ఉండి బ్యాంకుకు రుణాలు పొందిన వారై అకస్మాత్తుగా మరణిస్తే ఆ రుణం భారం నుండి వారిని కుటుంబంపై పడటమే కాకుండా అంటే ఆ యొక్క రుణం భారం అనేది వాళ్ళ కుటుంబంపై పడటమే కాకుండా మిగిలినటువంటి సంఘ సభ్యులపై కూడా ఆర్థిక ఒత్తిడి ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులు సదరు సంఘాలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం వల్ల కొత్త రుణాలు అందక అనేక సంఘాలు మూతపడే పరిస్థితులైతే ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తూ సభ్యురాలు మరణించిన ఆమె కుటుంబం రోడ్డున పడకుండా ఉండేలా ప్రభుత్వము రుణ బీమా, ప్రమాద బీమా సౌకర్యాలను కల్పిస్తుంది. ప్రమాదవశాత్తు మహిళా సంఘంలోని సభ్యురాళ్ళు ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబ సంఘంలో సభ్యురాలు ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబానికి 10,00,000 రూపాయలు భారీ బీమా పరిహారాన్ని అయితే అందజేస్తారు. 2024 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 231 మంది బాధితుల కుటుంబాలకు 23,000 కోట్ల రూపాయల పైగా నగదును పంపిణీ చేయడం విశేషం. అదేవిధంగా బ్యాంకు నుంచి తీసుకున్నటువంటి రుణాలకు సంబంధించి 2,00,000 రూపాయల వరకు కూడా రక్షణ కల్పించే రుణ బీమా పథకం ద్వారా ఇప్పటి వరకు దాదాపుగా 3,000 క్లెయిమ్స్ పరిష్కారమయ్యాయని చెప్తూ ఉన్నారు. దీనికోసము ప్రభుత్వం 223 కోట్ల రూపాయలకు పైగా నిధులను బ్యాంకులకైతే చెల్లించడం జరిగిందని చెప్తూ ఉన్నారు. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో, ఎవరైతే డ్వాక్రా సంఘాల మహిళ ఉంటుందో, సో, ఆమె రుణం తీసుకుంటుంది బ్యాంకు నుండి. సో, ఒక సంఘంలో ఒక సభ్యురాలు తీసుకోండి ఎగ్జాంపుల్‌గా. సో, ఆమె రుణం తీసుకోనింది. సో, అనుకోని కారణాల వల్ల ప్రమాదవశాత్తు ఆమె గనుక మరణించినట్లయితే ప్రమాద బీమా కింద ప్రభుత్వము ఆమె కుటుంబానికి 10,00,000 రూపాయల వరకు రుణమైతే అందిస్తుందనమాట. అంటే ఆమె కుటుంబం రోడ్డు బారిన పడకుండా. అండ్ దాంతో పాటుగా
ఇప్పుడు ఆమె చనిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ ఆమె తీసుకున్నటువంటి లోన్ అమౌంట్ మొత్తం కూడా అలాగే మిగిలిపోయి ఉంటుంది కదా! పెండింగ్‌లోనే. సో, అలాగా లోన్ అమౌంటు పెండింగ్‌లో ఉండటం వల్ల బ్యాంకర్లు బ్లాక్ చేస్తారు. అప్పుడు ఆ సభ్యుల్లో సారీ ఆ సంఘంలో ఉన్నటువంటి ఏ ఒక్క సభ్యురాలికి కూడా రుణమైతే అందించరనమాట. దీనివల్ల మిగతా అటువంటి సభ్యురాళ్ళకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సో, ఆమె తీసుకున్నటువంటి రుణంలో మనకు 2,00,000 వరకు కూడా మాఫీ చేసే విధంగా అయితే చేస్తామని మనకు రుణమాఫీ కూడా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వము మహిళలకు చేపడుతుంది. ఓకేనా? సో, ఇలాగా ఈ యొక్క డ్వాక్రా సంఘాల మహిళలకు బెనిఫిట్స్ అనేటువంటివైతే ఉన్నాయి. మెయిన్‌గా ప్రమాద బీమా కింద 10,00,000 రూపాయలనేది ఆ మహిళ కుటుంబానికి అందచేయబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. సో, మీకు దగ్గరలో ఉన్నటువంటి అధికారులను కలవండి ఒకసారి. ఈ యొక్క ఎస్‌హెచ్‌జీస్ అధికారులు ఉంటారు కదా! మీ గ్రూప్‌కి సంబంధించి హెడ్స్, వివోఏ, సీసీ అధికారులు. ఆ అధికారులను ఒకసారి సంప్రదించండి. మీకు ఇంకా క్లియర్‌గా సమాచారాన్ని అయితే వాళ్ళు ఇస్తారు. సో, ఈ విధంగా కొత్త పథకం అయితే ప్రారంభిస్తున్నారు కదా! ఆ పథకానికి సంబంధించి అప్లికేషన్స్ చేసుకోవాలి. సో, ఇలాగా అందరిని కూడా వాళ్ళని అడిగి కనుక్కోండి, పెట్టుకోండి. ఓకేనా? ఇలాగైతే ఉన్నాయండి డీటెయిల్సు. తెలంగాణ రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల మహిళలకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ కావాలన్నా సరే మన ఛానల్ నుంచి రెగ్యులర్‌గా కూడా మీకు అప్డేట్స్ అందజేస్తూ ఉంటాను. తప్పకుండా ఫాలో అప్ చేస్తుండండి. సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.